శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. కుజుని అనుగ్రహం ద్వారా మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. కుజుని అనుగ్రహం కారణంగా మేషరాశి వారు రేపటి నుంచి 4 శుభవార్తలను వినబోతున్నారు. మేషరాశి వారిని ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తీరబోతుంది. అయితే ఆ సమస్య ఏమిటి? మేషరాశి వారు వినబోయే 4 శుభవార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మేషరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టారు. వీరి అంచనా 100కి 90 నిజమవుతాయి. వైఫల్యము చెందిన 10% గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అలుపులను ఆశ్రయించుట తప్పదు. రాజకీయ రంగంలో జూలై నెలలో ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం చేస్తారు. జూలై నెలలో మేషరాశి వారికి తలపోటు, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. నూతన సంస్థలను స్థాపించడానికి, ఆ సంస్థల యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. పై అధికారంలో ఉన్నవారు వీరి ధనముతో, ప్రోత్సాహంతో ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికి పోటీగా నిలుస్తారు. కొనుగోలు చేసిన ఆస్తులని చిక్కుల్లో పడతారు. స్వంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత సొంత వాళ్ల వల్లే సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టం అని గుర్తించవలసి ఉంటుంది. విద్యాపరంగా మేషరాశి వారికి అనుకూల ఫలితాలు వచ్చే సమయం ఇదే. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మేషరాశి వారు ఈ సమయంలో ఒక నిర్ణీత ప్రణాళిక వేసుకుని ప్రిపేర్ అయినట్లయితే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. రేపటి నుంచి మేషరాశి వారికి కుజానుగ్రహం కారణంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిరుద్యోగంతో బాధపడుతున్న మేషరాశి యువతీ యువకులకు మీ క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి చాలా అవసరం. విసుగు లేకుండా, విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైనది. మేషరాశి వ్యాపారస్తులు నూతన వ్యాపారాలను ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో గతంలోని భాగస్వాములకు మీకు మధ్య ఉన్న తగాదాలన్నీ తొలగిపోయి వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు. భాగస్వాములు అందరూ ఒక్క మాటపై ఉంటూ వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తారు. కుజుని అనుగ్రహం అనేది మేషరాశి వారిపై అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకమైన అనుభవాలు ఎదురవుతాయి. వీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కుజాని గ్రహం మేషరాశి వారిపై అనుకూల ఫలితాలను చూపించడమే కాకుండా ఆర్థికంగా కూడా మేషరాశి వారి లాభాలను పొందుతారు. ఈ సమయంలో మేషరాశి వారికి ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. చేస్తున్న ప్రతి పని కూడా సజావుగా ముందుకు సాగుతుంది. అయితే మేషరాశి వారికి కోపం ఎక్కువ. చేస్తున్న పనిని ఉద్రేకంతో, కోపంగా చేయడం ద్వారా చేసే పనిలో కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి. అయితే చేస్తున్న పనిలో ఉద్రేకం తగ్గించుకున్నట్లయితే పని సకాలంలో పూర్తవుతుంది. ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు.
ఉద్యోగపరంగా చేస్తున్న పనిలో ఎదుగుదల కోరుకునే మేషరాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగాల్లో నూతన సంస్థలను ప్రారంభించడానికి, ఆ సంస్థల యొక్క అభివృద్ధికి అమితమైన కృషి చేస్తారు. మీరు పనిచేసే చోట మీ సహా ఉద్యోగులు చేసే చిన్న చిన్న పనులు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. మీ తోటి ఉద్యోగుల కారణంగా మీకు పనిలో ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతత లోభిస్తుంది. అంతేకాదు, ఆదాయపూర్వకంగా ఎదుగుదల కోరుకునే మేషరాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల కనిపించడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది. మేషరాశి ఉద్యోగుల యొక్క ఆదాయంలో జూలై 31 వచ్చేసరికి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగులకు పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు చేసే పని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. నిబద్ధతతో, ఏకాగ్రతతో ఇచ్చిన వర్క్ని సకాలంలో పూర్తి చేసిన కారణంగా మీకు మీ పై అధికారుల మెప్పు లభిస్తుంది. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా విదేశీ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న మేషరాశి వారికి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుండి ఆఫర్స్ వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహపరంగా మేషరాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన మేషరాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకునే మేషరాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యులు అంగీకారంతోనే ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా, మేషరాశి వారు మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనులు ఈ సమయంలో చేయడం ద్వారా అనుకూల ఫలితాలు పొందుతారు. గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న మేషరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క గృహ నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. అదేవిధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న మేషరాశి వారు కూడా వాహనాలని కొనుగోలు చేసే సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు వాహనం కొనుగోలు చేస్తారు. మేషరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు. సంతోషంగా విహారయాత్రలకు వస్తారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యలన్నీ తీరిపోయి ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. ఈ సమయంలో మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ప్రతి రంగంలో ఆర్థికంగా లాభాలని పొందుతారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకు ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కారణంగా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతారు. అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో మీ యొక్క స్థిర చర ఆస్తులను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు. జూలై నెల చివరి భాగంలో మేషరాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనిలో ఒత్తిడి కారణంగా తీవ్రమైన తలపోటు, కీళ్ల నొప్పులతో బాధపడతారు. మేషరాశి స్త్రీలు ఈ సమయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర ఎంతో అవసరం. కుటుంబ కారణాల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా కొంతవరకు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మేషరాశి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు ఆదిత్య కవచం చదవడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, కుజుని అనుగ్రహం కారణంగా మేషరాశి వారు రేపటి నుంచి వినబోతున్న 4 శుభవార్తలు, అదేవిధంగా మేషరాశి వారికి ఎదురయ్యే సమస్య గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.